లాంటిది ఇంట్లో పెట్టాడు ఆయన. మాట్లాడుతూ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అవగాహన లేకుండా మాట్లాడారో లేదా అవకాశం దొరికిందని మాట్లాడారో లేదా అవసరమని మాట్లాడారో తెలియదు, కానీ ఏదో మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ కొన్ని పాయింట్లు మాత్రం అడుగుతాను నేను. ఆయనలాగా నేను 2-3 గంటలు మాట్లాడాను, కానీ ఒక 2 నిమిషాలు మాత్రమే ఒక పాయింట్ అడుగుతా. దట్టమైన అడవుల్లో మొక్కలు నాటారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అడవుల్లో మొక్కలు నాటకుండా మీలాగా చెట్లు దొరుకుతారా? చెట్లు అంటే ఏ చెట్లు మీకు తెలుసు కదా, మీ వ్యాపారం చేసే చెట్లు, ఎర్రచందనం చెట్లు. అవి దట్టమైన అడవుల్లో ఆయన చెట్టులు నాటాడంటే ఇన్స్పిరేషన్. అది భావితరాల భవిష్యత్తులో మొక్కలు నాటితే చెట్లు అవుతాయి అవి అని ఒక నాటాడు. లేదా చెట్లే నాటుతారా, లేకపోతే చెట్లు నరుకుతారా, ఎర్రచందనం తీసుకెళ్తారా? దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. మా హయాంలో 2,50,000 టన్నులో 2,000 టన్నులు మేము పట్టుకున్నాము, మీరు ఎందుకు పట్టుకోలేదు అంటారు. అసలు ఇక్కడ లాజిక్ వచ్చిపోయాడు ఆయన. అసలు మీరు అప్పుడు ఎర్రచందనం కోసినారు, తోలుకున్నారు కాబట్టి దొరికింది పట్టుకున్నారు. అసలు ఇక్కడ తొయ్యడంలా మేము అంటే ఏమర్థమైందా? అప్పుడు దొంగలు ఇల్లు పట్టుకున్నారు, తీసుకొని వస్తున్నారు, పట్టుకున్నాము. ఇక్కడ దొంగలు రావట్లా ఎర్రచందనం తీసుకోవడానికి. మా ప్రభుత్వంలో భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి మంత్రి, అటు శాఖలో మంత్రి ఉంటే అంత గట్టిగా వార్నింగ్ మేము ఇస్తుంటే దొంగనేవాడు వస్తే కదా ఎర్రచందనంలోకి పట్టకపోయేదానికి, పట్టుకునేదానికి మేము వాడు రావట్లా, మేము పట్టుకోవట్లా. మీ హయాంలో వచ్చినాడు, పట్టుకున్నారు, మోటాలు వేసుకున్నారు. వాడు ఒక 50 లోట్లు ఎత్తుకుంటే మీరు 20 లోట్లు ఎత్తుకో, 20 లోట్లు అకౌంట్లో చూపించినారు. దొంగనేవాడు వస్తే కదా, అంత ధైర్యం చేయడాడు. ఎర్రచందన స్మగ్లర్ అనేవాడు అంత ధైర్యం చేసే దమ్ము గడ్స్ ఇప్పట్లో లేవు. ఇంక అయిపోయింది సినిమా, వాడు క్లోజు. పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలో ఉన్నంత వరకు జరగవవి. కాబట్టి మీరు పట్టుకోలేదంటే మేము దొరకట్లా, పట్టుకోవట్లా. ఇక మేమే డ్రామాలు ఆడాలి, పట్టుకొచ్చుకుని కూర్చోబెట్టుకొని ఫోటోలు తీసుకోవాలి. ఎలా ఉందంటే కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు పొద్దున్న తిరుపతిలో తిరిగాడు, మధ్యాహ్నం హైదరాబాద్కి వెళ్ళాడు, సాయంత్రం మళ్ళీ పొద్దున పలమనేరుకు వచ్చాడు అన్నారు. నేను అడుగుతా, ఆయన ఏమైనా మీలాగా తీసేసి తహసీల్దార్ అనుకున్నారా? మంత్రి, మీ ఎప్పుడో మంత్రి అంటే తెలిసి ఉంటుంది మంత్రికి ఉన్న కష్టాలు. మీరు మంత్రి కాలా, అది 5 శాఖల మంత్రి అయినా, 5 శాఖల మంత్రి, డిప్యూటీ సీఎం, ఒక చరిష్మా నాయకుడు, చాలా పనులు ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాలు కాదు, కర్ణాటక, తమిళనాడు కూడా పోవాలి, ప్రచారాలు ఉన్నాయి, ఎన్నికలు ఉన్నాయి, షెడ్యూల్స్ బిజీగా ఉన్నాయి. మీలాగా మాజీ టీటీడీ చైర్మన్ అంటే పైన కొండ కింద తిరుగుకుంటూ ఉండొచ్చు, లేదు కదా.